హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్లీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే బ్లాగ్ వచ్చేసి మనము బాలసుబ్రహ్మణ్య స్వామి తనపల్లికి అయితే మనం వెళ్తున్నాము. అడ్రస్ వచ్చేసి మనకి తాజ్ హోటల్ పక్కన రోడ్డు. ఈ రోడ్డు చూపిస్తున్నాను కదా మీకు. ఆ రోడ్లో స్ట్రైట్గా వెళ్తేనే ఇంకా తనపల్లి అయితే వస్తుంది. మనకి తిరుపతి నుంచి అయితే 12 కిలోమీటర్లు. ఇదైతే పద్మగిరి కొండ అనమాట. దీన్ని మనకి కావడి అలాంటప్పుడు అయితే నడిచి ఎక్కాలి. అప్పుడు ఫుల్గా జనాలు ఉంటారు ఫ్రెండ్స్. చాలామంది ఎక్కువగా ఉంటారు. నడవడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట, అంత జనాలు. భరణి కావుళ్ళు, కృత్తిక కావుళ్ళు అప్పుడు చాలా భక్తితో ఇక్కడ ఈ కొండ అయితే ఎక్కుతారు. మనకి చూడొచ్చు ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి కాబట్టి మనకి సంతానం లేని వాళ్ళకి లేకున్నా వివాహం జరగని వాళ్ళకి ఇక్కడైతే బాగా వచ్చి ముక్కుకుంటే జరుగుతుందని నమ్మకం అనమాట భక్తులకి. ఇక్కడ నుంచి చూడొచ్చు మనము పైన నుంచి మనకి చూస్తే తిరుపతి ఇంకా శేషాచల కొండలు అయితే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ స్వామివారి ఆలయం అయితే ఎలా స్థాపించారు అనేదైతే ఇక్కడ కథ అయితే ఒకటి ఉందన్నమాట. అది మీకు చెప్పేస్తాను. ఫుల్ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక్కడ శ్రీ పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి వారి దేవస్థానం అనమాట. ఇక్కడైతే చూసారా, అసలు కొండల పైన నుంచి చూస్తున్నా మనకి అసలు వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా స్టోరీ అయితే గణపతి స్వామి అనేవారు ఇక్కడ కింద ఉండేవారు అనమాట. ఆయన కలలో స్వామివారు అంటే బాలసుబ్రహ్మణ్య స్వామి వారు కనిపించి గణపతి స్వామికి ఇక్కడ కొండపైన ఉన్నట్లు ఆయనకి కలలో కనిపించింది అనమాట 1972 సంవత్సరంలో. అప్పుడు ఆయన ఈ కొండకు వచ్చి ఈ పద్మగిరి కొండకి పైకి వెళ్ళి చూశారనమాట. చూస్తే అక్కడ సిద్ధరు ఉన్నారనమాట. అంటే సుబ్రహ్మణ్య స్వామి యంత్రం పట్టుకొని సిద్ధరు ఉన్నారనమాట. ఇంకా ఆయనతో పాటు ఈయన గణపతి స్వామి వారు కూడా ఆ దీక్ష తీసుకొని పూజిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా 1979లో ఈ గుడిని అయితే నిర్మించారు వీళ్ళు. అలాగే ఈ విగ్రహాన్ని తమిళనాడులోని నాగర్కోయిల్ అనే ఊర్లో నుంచి చెక్కించి ఇక్కడ ప్రతిష్ఠించారు మనకి ఈ బాలసుబ్రహ్మణ్య స్వామిని. నెక్స్ట్ వచ్చేసి ఈ స్వామివారు మనకి చాలా ఫేమస్. మెయిన్గా వివాహం జరగని వారికి ఇంకా సంతానము పిల్లలు పుట్టని వారికి అయితే ఇక్కడ ముక్కుకొని కావుళ్ళు ఎత్తినా మనకి ఖచ్చితంగా జరుగుతుంది. మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామికి మనము తలుచుకుంటే చాలా మనము అనుకున్నవన్నీ జరుగుతుంది. అలాగే ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి కాబట్టి మనకి పిల్లలు లేకపోయినా ఖచ్చితంగా అయితే పిల్లలు పుడతారు ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళి ముక్కుకొని కావుళ్ళు ఎత్తిన వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుట్టున్నారు కూడా. సో అందుకని మెయిన్గా నేను పదే ఆ విషయాన్ని అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భరణి కావుళ్ళు, కృత్తిక కావుళ్ళు అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ టైంలో అయితే ఆషాఢంలో లాస్ట్లో అయితే మనకి ఈ భరణి కృత్తిక కావుళ్ళు అయితే వస్తుంది జూలై లాస్ట్ వీక్లో. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేసేసేయండి. ప్లీజ్ వాచ్ మై లాంగ్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.